నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. దినేష్ కళ్యాణిని కిడ్నాప్ చేయమని చెప్తే వీళ్ళు మీనాని కిడ్నాప్ చేసుకొని వచ్చారని వాళ్ళ మనుషులను తిడతాడు. అయినా ఇది కూడా ఒక మంచికేలే అనేసి వాళ్ళ మనుషులతో అంటాడు. బాలు మొన్న నన్ను పోలీసులకు పట్టించాడు, ఇది కూడా ఒక మంచికేలే, దీని గురించి కూడా ఒకటి ఆలోచిస్తాను అనేసి ఆలోచిస్తూ ఉంటాడు దినేష్. అంతలోనే బాలు మీనా ఎక్కడ అని వెతుకుతుంటూ వస్తుంటే తనకి పువ్వులు కనిపిస్తాయి. ఈ పువ్వులు మీనా పొద్దున నాకు చూపించింది కదా, ఈ పువ్వులను ఫాలో అవుతే మీనా ఎక్కడుందో తెలిసిపోతుంది అనేసి బాలు ఆ పూలను ఫాలో అవ్వకుంటూ వెళ్తాడు. ఒక దగ్గరికి వెళ్ళేసరికి కార్లు కనిపిస్తాయి. ఆ కార్లు చూసి బాలు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ దినేష్ ఉంటాడు. అప్పుడు బాలు మీరేంటి అసలు మా భార్యని కిడ్నాప్ చేయడం ఏంటి, నువ్వెందుకు కిడ్నాప్ చేసావు దినేష్ అనేసి తన కాలర్ పట్టుకొని అడుగుతాడు. అప్పుడు దినేష్ నాకు 1,00,000 రూపాయలు లేదంటే మీ భార్యను వదిలిపెట్టను అనేసి అంటాడు. అప్పుడు నేనెందుకు నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలిరా అనేసి బాల్ అంటాడు. అప్పుడు దినేష్ నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నీ భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంటాడు. అప్పుడు బాలు కోపం వచ్చి వాళ్ళను కొడుతుంటే దినేష్ బాలు తల మీద గట్టిగా కొడతాడు. అప్పుడు బాలు కింద పడిపోతాడు. అప్పుడు మీనాకి కోపం వచ్చి కట్లన్నీ విప్పుకొని మీనా వాళ్ళందరినీ చితక బాదుతుంది. బాది బాలును విడిపిస్తుంది. అప్పుడు బాలు నువ్వు అసలు నీ విశ్వరూపం చూస్తాను మీనా, ఇది కనుక మా అమ్మ చూస్తే ఇక జోలికి కూడా నీ జోలికి అనేసి అంటాడు. అప్పుడు మీనా మీరు మాత్రం అత్తయ్య గారికి ఇంట్లో వారికి ఎవరి చెప్పకండి, ఇలా కిడ్నాప్ చేశారనేసి అంటుంది. అప్పుడు మీనా సర్లేండి వెళ్దాం పదండి అనేసి అంటుంది. అప్పుడు బాలు మీనా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. తర్వాత రోహిణి విద్య దగ్గరికి వెళ్ళి ఇక అయిపోయింది నా పని అయిపోయింది, బాలు చూసేశాడు వాళ్ళని, దినేష్ కనుక బాలుకి నిజం చెప్తే ఇక నా పరిస్థితి ఏంటి, ఇంట్లో పెద్ద కోడలుగా ఇన్ని రోజులు చాలా మంచిగా ఉన్నాను, ఇప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు అసలు నన్ను ఏమంటారో ఏమో, అసలు ఇక నా పని అయిపోయింది అనేసి బాధపడుతూ ఉంటుంది.